వరలక్ష్మి వ్రతం రోజున నేరుగా అమ్మవారి పూజ ప్రారంభించకూడదని ఎందుకంటారు? ముందుగా గణపతిని ఎందుకు పూజించాలి? ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రత పూజను ప్రారంభించే ముందుగా గణపతి పూజ చేయడం సాంప్రదాయంగా పాటిస్తారు. గణపతిని విఘ్నాలను తొలగించే దేవుడిగా భావిస్తారు. అందుకే ఏదైనా శుభకార్యం లేదా పూజ ప్రారంభించే ముందు గణపతిని స్మరించి పూజను నిర్విఘ్నంగా పూర్తి చేయాలని ప్రార్థిస్తారు. వరలక్ష్మి వ్రతంలో కూడా ముందుగా పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి భక్తితో పూజించవచ్చు. గణపతికి పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు సమర్పించి ధూపం, దీపం వెలిగించి నైవేద్యం సమర్పించవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ శ్లోకాన్ని భక్తితో పఠించవచ్చు. ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారి కలశ పూజను ప్రారంభించాలి. ఆ శ్లోకాన్ని చదవలేని వారు ఓం గం గణపతయే నమః అని పఠించవచ్చు. అందుకే వరలక్ష్మి వ్రతంలో ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారిని పూజించడం ఒక ముఖ్యమైన సాంప్రదాయం. మీ ఇంట్లో కూడా ముందుగా పసుపు గణపతిని పూజిస్తారా? కామెంట్లో చెప్పండి. శ్రీ వరలక్ష్మి దేవికి జై. ఈరోజు ఆఫర్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, చూడండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.